హాయ్ అండి. ప్రసాదం సిరీస్ మరొక రెసిపీ బెల్లం పరమాన్నం. అసలు పరమాన్నం లేకుండా పండగ ఎలా పూర్తవుతుంది? అది నా స్టైల్‌లో ఎలా చేస్తానో చూసేద్దానండి. ఇదైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. అందుకే ఎక్కువ తీసుకున్నాను. 1 ½ గ్లాస్ రైస్, ఒక పిరికెడు పచ్చిశనగపప్పు, ఒక పిరికెడు సగ్గుబియ్యం లావువి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గిన్నెలో 1 లీటర్ పాలు, ఒక 2, 3 గ్లాసుల వరకి వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని పాలని ఒక పొంగొచ్చిన తర్వాత మూత తీసి మరుగుతున్న పాలల్లో బియ్యం నానబెట్టినవి ఉన్నాయి కదండీ! అందులో ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ఈ బియ్యం వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఈలోపు బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. దానికోసం ముందుగా దంచిన బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని అంతా కరిగించుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు అన్నం కూడా ఉడికిపోయింది. అన్నం ఎంత మెత్తగా ఉడికితే గనక పరమాన్నం అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో హాఫ్ ప్యాకెట్ పాలు పోసుకొని ముందుగా కరిగించుకున్న బెల్లం ఉంది కదండి, ఆ సిరప్ ని స్ట్రెయిన్ చేసుకొని అంతా కలుపుకొని బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను మధ్యలో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. ఈ పరమాన్నాన్ని కొంచెం లూజ్ గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే గనక చల్లారిపోయిన తర్వాత గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని అమ్మవారికి నివేదించుకోవడం. అంతే అండి, సింపుల్ గా బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేయండి. బాయ్.